సో ఇది వన్ ఆఫ్ ద ఫోర్ట్ అనమాట. హత్తాలో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రైమ్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోర్ట్ నేమ్ ఏంటిది గోపి? అల్ మస్ఫూత్ ఫోర్ట్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ మౌంటైన్ వ్యూస్ చెప్పొద్దిగా. సన్సెట్ టైమ్ కొన్ని. సో ఇది ఈ ఫోర్ట్ యొక్క ఎంట్రన్స్. అటు సన్సెట్, ఇటు ఫోర్ట్ ఎంట్రన్స్. అండ్ మనం ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా మనకు ప్లేస్ ఉంది. లైక్ చూస్తున్నారు కదా, ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవడానికి ఉంది. అండ్ ఇక్కడ మొత్తం పార్కింగ్ అలౌ చేస్తారు. చూస్తే ఈ రెండు ఎంట్రన్స్లో ఇది మస్ఫౌట్ మ్యూజియం. మనం ఇలా ఫోర్ట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాము. అండ్ ఈ దర్వాజాలు అయితే ప్యూర్గా బాగున్నాయి. నేను ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ఒక అతను మనకి ఇలా టికెట్స్ ఇస్తాడు. అండ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ చార్జ్. అండ్ మనకి ఇది అనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో రిసెప్షన్ ఏరియా. సో ఇక్కడ ఇవన్నీ యాంటిక్ పీసెస్. వాళ్ళు కూర్చునే సోఫా సెటప్ ఇది. ఊదు అండ్ ఇక్కడ నుంచి అన్నీ 1-on-1 స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వీళ్ళు కూర్చోడానికి ఒక ఏరియా. అండ్ ఇది ఒక దర్వాజా ఉంది. ఇదంతా ఓపెన్ చేస్తారో చేయరో తెలీదు. ఇక్కడ నుంచి ద స్టోరీ ఆఫ్ మస్ఫూట్ అన్నది స్టార్ట్. ఈ గొల్లాలు కూడా చాలా హెవీగా ఉన్నాయి. సో లెట్స్ ఓపెన్. వెళ్ళు, ఒక్కొక్కటి చెప్పు గోపి. యాక్చువల్లీ ఇక్కడ ఏమేమి ఉన్నాయో. లోపల కూడా అసలు సెంట్రల్ ఏసీ ఉంది. అండ్ ఇది ఒరిజినల్ ఫోర్ట్ వ్యూ. బయట నుండి చూస్తే ఇట్లుంటుందంట. అండ్ లాంటర్న్. వావ్, ఇది అప్పటి కాలంలో వాడిన వస్తువులు అంతేనా? ఇవి ఏంటిది గోపి? లార్జ్ పాట్స్ మేడ్ ఫ్రమ్ కాపర్ వేర్ యూజ్డ్ ఫర్ కుకింగ్. నోమాడిక్ యూజ్డ్ బ్యాగ్స్ ఫ్రమ్ గోట్ స్కిన్స్ టు స్టోర్ their డ్రింకింగ్ వాటర్. ఏది? సో ఈ స్టోరీ మొత్తం 5000 BC నుంచి 500 BC, 622. నేను మీకు ఇక్కడ ఒక్కొక్క థింగ్స్ చూపిస్తా. ఇవన్నీ అప్పటి కాలంలో వాళ్ళు వాడిన స్టిక్. అండ్ ఇవి ఈత పండ్లు అంటారు, అవేనా? అవి ఖర్జూర్కి వచ్చే ఈత పండ్లు. ఇది దేనికి వాడతారు? అదే, ఇది దేనికి వాడతారు? కరెక్ట్, ఇది ఫిషింగ్కి. రాగివి కాపర్ బొగాన్లు. ఇది వాటర్ స్టోరేజ్ చేసుకునేది కదా. ఇది గోట్ స్కిన్తో తయారు చేస్తారంట. గోట్ స్కిన్ అనేసి ఇక్కడ రాసినారు చూడు. లార్జ్ పాట్స్, ద నోమాడిక్ బెడోయం యూజ్డ్ బ్యాగ్స్ మేడ్ ఫ్రమ్ గోట్ స్కిన్స్. ఇంత పెద్ద దాంట్లో అన్నం. ఇందులో ఏమో చేస్తారు కదా, కవ్వనా? ఇదంతా ఉంటాం కదా సాంబ్రాణి. ఇది వాటర్కి. అండ్ అది వాళ్ళు వండుకునే బొగానా. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ వాటర్ స్టోరేజ్ బ్యాగ్ ఇది గోట్ స్కిన్తో తయారు చేశారు.
అప్పట్లో. అండ్ దీని ఫుల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. 1 by 1 ఒక రూమ్ ఉంది. ఇది ఏన్షియంట్ బిగినింగ్. అండ్ ఇది ఒక దర్వాజా. ఆహా, ఈ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో మంచిగా ఫుల్ ఏసీ. ఇవి అప్పటి పాత్రలు, పాటరీ. ఇది ఎర్లీ సివిలైజేషన్స్ లైక్ 6000 BC రిలేటెడ్ థింగ్స్ అంట. అండ్ ఇది ఐరన్ ఏజ్. ఐరన్ ఏజ్లో వాడిన మట్టి కుండలు. ఇదేమో బ్రాంజ్ ఏజ్ లైక్ ఏన్షియన్ టామ్స్. అండ్ ఈ స్టోన్ మనల్ని టచ్ కూడా చేయనిస్తున్నారు. ఇది 2600 to 2006 BC స్టోన్స్ అలా ఉండేది. ఇది ప్రీ హిస్టారిక్ గ్రేవ్స్. ఇవి సోప్ స్టోన్స్. కొంతమందికి ఇండియాలో కూడా చూసే ఉంటాం కదా మనం, సోప్ స్టోన్స్ అంటారు. సో ఫైనలీ ఇది ఏన్షియంట్. సో కిటికీలు కూడా అసలు భలే ఉన్నాయి. ఇప్పుడు ద బిగినింగ్స్ ఆఫ్ మ్యాస్ ఫుడ్. ప్రతి ఒక్క దర్వాజా కింద ఇవి ల్యాంటర్న్స్ పెట్టినారు కదా. కమాన్ గోపి. వావ్, ఇక్కడ నుంచి వీళ్ళది అసలైంది స్టార్ట్ అయింది. ఇక్కడ లోకల్ ట్రైబ్స్ ఉండేవాళ్ళు, ఒమానీ ట్రైబ్స్ అంట. సో వాళ్ళు ఈ మెయిన్ రోడ్ మొత్తం కంట్రోల్ చేయాలి అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఒమానీ బటీనా కోస్ట్ నుంచి వీళ్ళు పాస్ అయ్యేవాళ్ళు. అప్పటివి కుండలు, ఈతపళ్ళు, వాళ్ళు వాడిన పాత్రలు. ఇది చూసారా, ఇది ఎంత బాగుంది కదా, డిఫరెంట్గా. క్యామెల్ సెడల్ అంట. అండ్ వీళ్ళు వాడిన వెపన్స్ నేను వేయాలి, అదే వచ్చింది. సో అప్పట్లో షేక్ రషీద్ ఎవరైతే ఉన్నారో అతను ఈ వెపన్స్ అన్నీ ఇక్కడ వాళ్ళకి ఇచ్చి పంపించారు. లైక్ ఈ ప్లేస్ని మొత్తం ప్రొటెక్ట్ చేయమని. ఆ వెపన్స్ వాళ్ళందరూ అట్లా గుర్తుగా పెట్టుకున్నారు. ఇవన్నీ వాటర్ స్టోర్ చేసుకునే ఐటమ్స్. మస్ఫుడ్ డిపెండెంట్ ఆన్ వాటర్. సో ఈ మౌంటైన్స్లో వెల్స్ నుండి వాళ్ళు తోడుకున్న వాటర్ అందులో స్టోర్ చేసుకునే వాళ్ళంట. అండ్ అది షేక్ రషీద్ గారి ఫోటో ఆ ఫోర్ట్ దగ్గర ఉంది చూడు. ఇది 19th century ఫ్లాస్క్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ గన్ పౌడర్. ఓకే, అప్పట్లో తుపాకులు స్టోర్ చేసుకోవడానిక. ఇంకా ముందరికి అటు అటు మస్ఫూద్స్ అఫిలియేషన్ విత్ ద నైనాన్ ట్రైబ్. సో బేసికలీ హత్తా అంటే మనం అందరం చూసే ప్లేస్ అనుకుంటున్నాం, కానీ దీన్ని మంచిగా ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట. ట్రైబల్ విలేజ్. ఇది ఒక ట్రైబల్ విలేజ్ కదా. షేక్స్ గాడ్. షేక్ రషీద్ కెప్ట్ నోట్స్ ఇన్ హిస్ పర్సనల్ డైరీ. ఇది అప్పట్లో షేక్ రషీద్ గారు వాడిన డైరీ. అసలు చాలా బాగుంది ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే. ఇది కస్టోడియన్ ఆఫ్ మస్ఫూడ్. ఈయన షేక్ రషీద్ గారు అప్పట్లో కస్టోడియన్ మస్ఫూడ్ కింద లైక్ పంపించారు 1971 వరకు. వాలి అనే అతను. సో అతను అప్పుడు అజ్మాన్ రూరల్ అంట. డాక్యుమెంట్ షోన్ ఉంది లైక్ ద బ్రిటిష్. సో బ్రిటిష్ వాళ్ళు ఇది ఫైనల్గా వాళ్ళు డెసిషన్ ఇచ్చారు దీని ఇష్యూ గురించి, ట్రైబల్ ఏదైతే ఉందో. సో అప్పుడు ఒక పొలిటికల్ ఏజెంట్ ఎల్డాన్ అని పేరుంది కదా. సో అప్పటి మెమరీస్ అన్నీ ఇంకా వాళ్ళకి స్పెషల్ బాండ్ ఐటమ్స్ చూపించి మంచిగా. సో ఇది కమ్యూనిటీ ఆఫ్ మస్ఫూద్. ఫైనలీ మీరు చూసిన ఈ పిక్చర్ మన లేట్ షేక్ రషీద్ బిన్ హుమైద్ అల్ నియామి అజ్మాన్ రాజు యొక్క పిక్చర్ అనమాట. సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హట్టా కూడా అజ్మాన్ రాజే పాలించారంట అప్పట్లో, లైక్ 1970s. అండ్ అప్పుడు అజ్మాన్ రాజు ఏవైతే యూజ్ చేస్తాడో ఐటమ్స్ అన్నీ. అండ్ మన షేక్ రషీద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇక్కడ విజిట్ చేయడము, ఇక్కడ లోకల్ స్కూల్స్ని ఇంకా పిల్లలకి చదువు గురించి అడగడం అన్నీ చేసేవాళ్ళంట. ఇవన్నీ కూడా షేక్ రషీద్ గారు అప్పట్లో వాళ్ళు వాడిన ఐటమ్స్. షూటింగ్ ఎట్ టార్గెట్స్ విత్ హిస్ రైఫిల్. హియరింగ్ ద గన్ ఫైర్ ద విలేజర్స్ కుడ్ బి రిఅష్యూర్డ్ దట్ their షేక్ వాస్ ప్రెజెంట్.
వావ్. షేక్ రషీద్ ఇక్కడ ఫాదర్ ఆఫ్ దిస్ పీపుల్ అని కూడా అంటారు. ఇవి స్వీట్స్ కానీ కాఫీ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చి తాగిపియడానికి అట్లా ఎక్స్చేంజింగ్ ది గ్రీటింగ్స్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ మా అందరికీ ఏం అనిపించింది అంటే పాటరీలో చాలా డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు. ఇంకా చిన్న పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అంట. మనము తొక్కుడు బిల్ల అవన్నీ ఆడుకునే వాళ్ళం. అట్లా వీళ్ళు పొబ్బోలు అంట. ఇది ఏదైతే మీరు రోప్ చూస్తున్నారో ఇది పామ్ ఫైబర్, ఈత చెట్టు ఫైబర్తో తయారు చేసింది. పిల్లలు పామ్స్ ట్రీ ఎక్కడానికి ఇది యూజ్ చేసేవాళ్ళు. సమ్మర్లో ఆడుకోవడము, రాక్ క్లైంబింగ్. అండ్ ఇందులో వాళ్ళందరూ క్యామెల్ మిల్క్ తాగే వాళ్ళంట. యాక్టివిటీస్ ఉన్నాయి గోపి, అవి కూడా క్యాప్చర్ చేయవాలి వెనకాల. ఇందులో వాళ్ళు ఫుడ్ స్టోర్ చేసుకునే వాళ్ళు. ఇది ఫుడ్ క్లాతింగ్, ఖురాన్ పెట్టుకోవడానికి అప్పుడు ఖురాన్ స్టాండ్, అది మీరు ఏదైతే చెక్క పొడి చేస్తున్నారో అది ఖురాన్ ఇట్లా మెమరైజ్ చేసుకోవడానికి. చాలా మంది అనుకుంటారు ఇక్కడ అరబిక్ వాళ్ళు ఎట్లా రెడీ అవుతారని. సో అది వాళ్ళ అటైర్ అనమాట. మీద కుండ పెట్టుకొని అండ్ వాళ్ళ ఫేసెస్ ఎప్పుడు కవర్ అయ్యి ఉంటాయి ఒక మాస్క్తో. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళ అటైర్. సో వాళ్ళు వేసుకునే దుస్తులు మీరు చూస్తున్నారు కదా, చెప్పులు లైక్ చెట్టువి అవి ఉంటాయి కదా, దాంతో కట్ చేసి లైక్ అట్లా వేసుకునే వాళ్ళు చెప్పులు కానీ వాళ్ళ బట్టలు. ఫ్రంట్గా ఇవి కూడా పామ్ ట్రీతోనే చేశారంట చెప్పులు కూడా. సో ఇంకా నెక్స్ట్ ట్రెడిషనల్ మెడిసిన్స్ ఇవ్వాలి అంటే ఇవి యూజ్ చేసేవాళ్ళంట. వీటిని మంటలో కాల్చి ఎక్కడైతే ట్యూమర్ ఉంటుందో అక్కడ స్కిన్ మీద ఇన్సర్ట్ చేసేవాళ్ళు. నీడిల్ హీట్ చేసి రెడ్డిష్ నుంచి బ్రౌన్ అయ్యాక అప్పుడు ఆ స్పెసిఫిక్ ఏరియాలో 2 seconds ఇట్లా ఉంచేవాళ్ళు మామూలు. మళ్ళీ ఇక్కడ వచ్చేసేసి కాటన్, ఇది వాళ్ళ ఖజానా. సో హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వీటిలలో స్టోర్ చేసుకునే వాళ్ళు. సో వాళ్ళు కజోజా అంటారంట, మనం ఖజానా అంటాము. ఇందులో ఆడవాళ్ళు తాళి, ఎంబ్రాయిడరీ, సిల్వర్, గోల్డ్ థ్రెడ్స్ ఏదైతే ఉమెన్ క్లోతింగ్కి డెకరేట్ చేయాలో అవన్నీ అందులో యూజ్ చేసుకున్నాం. స్టోరీకి లవ్ స్టోరీ. On this mountain is old enough to type discover the Hajar mountains. సో మనం అందరము ఇక్కడ మస్ఫూట్ మార్బుల్ చాలా ఫేమస్. ఇది ఓన్లీ ఇక్కడ మౌంటైన్స్లోనే దొరుకుతుందని మేము కూడా విన్నాము. అండ్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనమాట. యూజువల్లీ మనం చూస్తూ ఉంటాము బయట ఎన్నో టైప్స్ ఆఫ్ రాక్స్, కానీ ఇక్కడైతే ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ రాక్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ మనం చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా ఇది ఫైనల్ ఎకాలజీ ఆఫ్ ది హజార్ మౌంటైన్స్. ఇవి మాత్రం ఇక్కడ ఇట్లానే ఉంటాయి. అండ్ ఇక్కడ ఏమేమి యానిమల్స్ ఉంటాయి అంటే బ్లాండ్ ఫాక్స్ అంట. ఇంకొకటి డెజర్ట్ హెయిర్, దీన్ని తెలుగులో ఏమంటారు తెలియదు కానీ కొంచెం భయంకరంగానే ఉంది. ఇదేంటి ఫాల్కన్. అండ్ నేను కొన్ని న్యాచురల్ సౌండ్స్ కూడా వచ్చేటట్టు పెట్టినారు. స్పైనీ టైల్డ్ లిజర్డ్, ఇది ఎక్కువ డెజర్ట్ ఏరియాలో ఉంటుంది ఈ లిజర్డ్. అయినా ఇదంతా లోకల్ ట్రైబ్స్ వాడిన ప్లేసెస్ కదా. ట్రబుల్డ్ పాస్ట్. అదే లోకల్ ట్రైబ్స్ కాన్స్టాంట్ కాన్ఫ్లిక్ట్ విత్ ఒమానీ ట్రైబ్స్ ఇన్ ద రీజన్. దే వాంటెడ్ కంట్రోల్ ఆఫ్ ద మెయిన్ రోడ్ లీడింగ్ టు ఒమాన్ అంట. ఇవన్నీ వెపన్స్, ఆ క్యామెల్ రిలేటెడ్ ఐటమ్స్. వీటిని గొడ్డలు అంటారా ఏమంటారు, క్రోమా, అగ్రికల్చర్ టూల్స్. ఇగో బాయ్ బాయ్ బా మాన్యత ఉంది. ఇప్పుడు ఇక్కడ బాయ్ ఆడుతుంది. ఇదేంటిది
అందులో నుంచి తోడుకొని అట్లా తోడుతుండే ఇట్లా ఇవేంటివో ఇవేమో అంటారు కదా కెనాల్ వాగులు పంకలు అఫ్లాజ్. ఇగో మీ బుట్టిలు మా బుట్టిలు ఇంకా వినిపిస్తున్నాం. నైట్ అయిపోయింది నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నా ఫోన్ ఛార్జింగ్ పెట్టమంటే పెడతలేదు బాగుంది కదా మంచిగా రావచ్చు. అరే ఒక బ్లాగ్ వేయచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ 200 వెరైటీస్ ఆఫ్ ఖర్జూరాలు ఉన్నాయి. మనం జనరల్గా చూసే ఖర్జూరాలకి అండ్ ఈ లొకేషన్లో లైక్ 200 వెరైటీస్ ఆఫ్ ఖర్జూరాలు ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి. ఇదంతా వాళ్ళ అగ్రికల్చర్ కల్టివేషన్, క్రాప్స్ కానీ టొబాకో ఇవన్నీ ఇక్కడ గ్రో అవుతూ ఉంటాయి. ఇది ఫామ్ ప్రొడ్యూస్, లైక్ వాళ్ళు కూడా మనలానే పొలాలు వేసుకోవడం చిన్న చిన్న పంటలు పండించుకుంటూ ఉండేవాళ్ళు. సో ఫైనలీ ఇది అన్నమాట మస్ఫుడ్ ఫ్యూ వ్లాగ్. ఇక్కడ ఉండే సెక్యూరిటీ అతనికి వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్ లైక్ చాలా బాగుంది. అతను కూడా హాయిగా ఒక కోటలో ఉన్నట్టు మహారాజు లాగా. ఇది అంతా వాళ్ళ ఆఫీసు. ఇది మొత్తం ఫోర్ట్ ఏరియా ఏదైతే ఉందో అనుకో, చిన్న ఉన్నప్పుడు మనం ఊరలో బుర్జు అని వినేవాళ్ళం కదా. సో బుర్జు అంటే టవర్. సో ఇక్కడ ఉండే టవర్స్ అన్నమాట. డిఫెన్సివ్ ఆర్కిటెక్చర్.